ప్రియా, నేను ఇంకా బయలుదేరుతాను. అప్పుడేనా? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదక్కా. నీకు తెలుసు కదా, మీ బావగారు నేను వంట చేస్తేనే తింటారు, లేదంటే ఆయన సరిగా తినరు. అక్క, నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, నువ్వు కూడా వచ్చి వెళ్తుండక్క. నువ్వు చెప్పాలా ప్రియా? నేను చెప్పేది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. సంసారం అన్నాక సమస్యలు, కుటుంబం అన్నాక కష్టాలు సహజం. నువ్వు ఇంతకు ముందులా అల్లరి పనులు కాకుండా బాధ్యతతో మసలుకొని భర్తతో అభిప్రాయ భేదాలొస్తే తెలివిగా నడుచుకో. అక్క, నేను నాన్న పెంపకంలో ప్రేమతో పాటు బాధ్యత కూడా తెలుసుకున్నాను. సమస్య వస్తే సరిదిద్దుకోగలిగే చాకచక్యాన్ని నేర్చుకున్నాను. నా భర్త వల్ల తప్పు జరిగితే దాన్ని ఒప్పు చేసి ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూస్తాను. అత్తామామల్ని తల్లిదండ్రుల్లా ఆదరిస్తాను. యు డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్, యు నో. నేనైనా నాన్నైనా అమ్మాయినా మేమందరం కోరుకునేదే నీ సంతోషమే ప్రియా. ప్రియా ప్రియా అక్క ఇక్కడ అంచనాలకి మించి ఉంటుంది. సరే పద. నువ్వు నాతో లేనిది ఒక్కరోజే అయినా ఏమీ తోచలేదు రాధిక. చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ కలిగింది. నీ మీద నాకెంత ప్రేముందో తెలిసొచ్చింది. నాకొక విషయం చాలా బాగా అర్థమైంది రాధిక. ఏమర్థమైందండి? మందు కన్నా సిగరెట్ కన్నా ఇష్టం అనేది చాలా పెద్ద వ్యసనం. దగ్గర వాళ్ళని దూరం చేసుకుని ఉండడం చాలా కష్టం. మనస్సు అనేది పెద్ద రాక్షసి. ఇష్టం ఎక్కువైనా బాధ పెడుతుంది, తక్కువైనా బాధ పెడుతుంది. బాగా చెప్పావు రాధిక. ఆ మాయలో ఇరుక్కున్నాక బయటపడ్డం చాలా కష్టం. ఎందుకు ఇక్కడ ఆపారు? అమ్మ మెడిసిన్స్ తెమ్మని చెప్పింది. నువ్వుండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్రపోజ్ చేసింది అవినాష్ అన్న సంగతి మర్చిపోకు. నువ్వా? ఎలా ఉన్నావు రాధిక? బాగున్నాను. నువ్వు బాగున్నావు, అటు అమర్గాడి పని బాగుంది. ఏంటి? ఏదేమైనా అమర్ లక్కీ రాధిక. నీతో తిరిగినన్నాళ్ళు తిరిగి నిన్ను వదిలించుకున్నాడు. ఇప్పుడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఎక్కడో మచ్చుంది, అందుకే అక్క చెల్లెళ్లతో సరసాలాడే అవకాశం దొరికింది. పెళ్ళైన ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలుసారా నీకు, ఇడియట్? నేనన్న దాంట్లో తప్పేముంది? అయినా ఒకప్పుడు నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసుంటే మన ఇద్దరం మ్యారేజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు చూడు, అమర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఇంకొక్క మాట మాట్లాడితే చెంప పగిలిపోతుంది. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళవు.
ఇక్కడ లేవమ్మా. లేవా? ఎక్కడ పెట్టాను? బీరువా తాళాలు నా చేతిలో ఉన్నాయని తెలిస్తే నన్ను చంపి పాతి పెడుతుంది నా చెల్లెలు. ఒకసారి గుర్తు చేసుకోండి అత్తయ్య. నేను సోఫాలోనే పెట్టానమ్మా. చెల్లమ్మా, నేను వెతుకుతాను. అత్తయ్య నేను కూడా వెళ్ళి వెతుకుతాను. అత్తయ్య గారు అక్కడెక్కడ కనిపించలేదు. చెల్లమ్మా, దొరికాయి. ఓకే, ఈ సోఫా దగ్గర ఉండడం ఏంటి? కానీ కీస్ ఈ సోఫా దగ్గర ఎందుకున్నాయి? ఏమోనమ్మా. నాన్న కైలాష్, కీస్ తీసుకో. సరేమ్మా. అమ్మ రాధిక, నువ్వు వెళ్ళి వంట మొదలుపెట్టు. అలాగే అత్తయ్య. బాబాయ్. నిజం చెప్పండి బాబాయ్, ఏదో ప్లాన్ వేసే మీరు బీరువా తాళాలు తీశారు కదా? లేదమ్మా, ఇక్కడే ఉన్నాయి. ఆ రోజు ఏదో వదిలేశాను. ఈసారి తేడా వస్తే మాత్రం అస్సలు సహించను. ప్రియా, అమ్మా ప్రియా, అత్తయ్య ఒకసారి రా అమ్మా. అలాగే అత్తయ్య. ఏంటత్తయ్య? ఈ రోజు వంట మనిషి రాలేదు. కొత్త పెళ్లి కూతురువి, నీ చేతి వంట తినాలని అందరూ ముచ్చట పడుతున్నారు. నేను వంట చేయాలా? ఏ చెయ్యవా? నాకు అసలు వంట చేయటం రాదత్తయ్య. అదేమన్నా బ్రహ్మ విద్య ఏంటమ్మా? కుక్కర్లో 1 గ్లాసు బియ్యం 2 గ్లాసులు నీళ్లు పెట్టావనుకో అన్నం అయిపోతుంది. 4 ఆలుగడ్డలు ఉల్లిపాయలు తరిగి బాండీలో వేసావనుకో కూర అయిపోతుంది. ఇంతేనా? అయితే టకటక చేసేస్తాను. నానమ్మా, ఇవన్నీ స్టవ్ మీద పెట్టాలిగా? వామ్మో, స్టవ్ మీదే పెట్టాలమ్మా. లేదంటే ఎలా అవుతుంది? పర్వాలేదంటావా? టెన్షన్ పడకండి, ప్రియా ఏదైనా చిటికలో నేర్చేసుకొని చేసేస్తుంది. సరే. పక్కింట్లో పవర్ పోవటం లేదు. మన ఇంట్లోనే ఎందుకలా పోయేస్తుందో. వైరింగ్ ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఉందేమో. కరెంట్ ఎప్పుడు ఇంతే, మన ఇంట్లో పోతుంది, పక్కింట్లో పోదు. అందరికి పోతే ఏ ప్రాబ్లం ఉండదు. కరెంటు పోతూ వస్తుందని నలుగురు ఒకే దగ్గర చేరారా? అవునదినా. కరెంటు పోతే ఏమవుతుంది? ఏమవుతుంది? చీకటి అవుతుంది. కరెంట్ ఉంటే ఏమవుతుంది? అదేం ప్రశ్న ప్రియా, కరెంట్ ఉంటే వెలుగుంటుంది. కుటుంబంలో చీకటి వెలుగులనేవి కరెంటుతో వెలిగే ట్యూబ్లైట్స్ వల్లనో సూర్యుడిచ్చే వెలుతురు వల్లనో రావు. ఉన్న నలుగురు కలిసిమెలిసి ఉంటే వెలుగు, దూరంగా ఉంటే చీకటి వస్తాయి. మనలో సంతోషం అనే వెలుగుంటే ఈ చీకటి పెద్దగా ఇబ్బంది పెట్టదు. కుటుంబం అంటే 4 గోడల మధ్యన పరాయి వాళ్లలా బతకడం కాదు.
బంధాలు పెనవేసుకుని కలిసినటం. ఒకే నిర్ణయాన్ని అందరూ కలిసి తీసుకోవడం. సరదాగా కలిసి కబుర్లు చెప్పుకోవడం. అందరూ కలిసి అల్లరితో సందడి చేయటం, స్నేహితుల్లా మెలగటం. ఇప్పుడే చూశాను, మీ నలుగురు మంచం కోళ్లలాగా 4 దిక్కులు ఉండి ఫోన్తో బిజీగా ఉన్నారు. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా అమ్మా రాధిక త్వరగా రా. అమ్మా 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 రాధిక నీళ్ళు తాగమ్మా. ఓకేనమ్మా? అమ్మా రాత్రిపూట కూడా ఎందుకమ్మా ఫైల్స్ అవి చెక్ చేసుకుంటూ కూర్చుంటావు? రెస్ట్ తీసుకోవచ్చు కదా, నేను చూసుకుంటాను. వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్న కొడుకుంటే ఈ మాత్రం చేదోడు వాదోడుగా ఉండకపోతే ఎలా నాన్నా? చిన్న తప్పు కూడా దొరకకూడదని ఎప్పటికప్పుడు ఫైల్స్ అన్ని చెక్ చేసుకుంటూనే ఉండాలి. అమరాధిక, రేపు హోలీ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం బాగా చేయాలి. ఎప్పట్లాగే మన ఇంట్లో పనివాళ్లందరికీ బట్టలు పెట్టాలి. పొద్దున్నే మీరిద్దరూ వెళ్లి రంగులు బట్టలు కొనుక్కురండి. అలాగే అత్తయ్య. అమ్మా మనతో పాటు పెళ్లైన కొత్త జంట ప్రియా అమర్లని కూడా పిలిస్తే అందరం కలిసి సందడి చేయొచ్చమ్మా. అలాగే నాన్న, వాళ్ళని కూడా. రే 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 ఏంట్రా ఈ తాగుడు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదురా, ఆ రాధిక వల్ల 2 సార్లు అవమాన పాలయ్యాను. మెంటల్ ఎక్కిపోతుంది. ఒక్కసారి దానికి ప్రపోజ్ చేస్తే ఆ అమర్గాడు నన్ను కొట్టి సైలెన్సర్ మీద చెయ్యి పెట్టి నా చెయ్యి కాలేలా చేశాడు. ఈరోజు ఆ రాధిక నా చెంప పగలగొట్టింది. అసలు రాధికను గెలుక్కోవడం ఎందుకు? నోటిదులకి చెంప పగలగొట్టించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇలా బాధపడడం ఎందుకురా? నాది బాధ కాదు, పగ. నా చెంప పగలగొట్టినందుకు బదులుగా ఆ రాధిక జీవితం మీద కొట్టి ప్రతీకారం తీర్చుకుంటాను. వదిలిపెట్టను. రాములమ్మ, ఆ కలర్స్ అని అక్కడ పెట్టే. అలాగేనమ్మా. నాన్న కైలాష్, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినట్టే కదా? అన్ని తీసుకొచ్చేసారు కదా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టేమ్మా. వెరీ నైస్. ఓకే, ప్రియాకి అమర్కి ఫోన్ చేసావా? బయలుదేరారా? బయలుదేరారమ్మా, వచ్చేస్తున్నారు. అలాగే. అమ్మ రాధిక. అత్తయ్య. ఏంటమ్మా ఇంత హుషారుగా ఉన్నావు? నీకు హోలీ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం అత్తయ్య. పెళ్లికి ముందు కూడా నేను, నాన్న, అమ్మ, ప్రియ చాలా కోలాహలంగా హోలీ ఆడుకునే వాళ్ళం. హోలీ అంటే రంగులు చల్లుకోవడమే కాదు, జీవితం కూడా అంతే రంగులమయంగా ఉండాలని నమ్ముతాను నేను. చాలా బాగా చెప్పావమ్మా. అన్నట్టు అమర్ ప్రియా వాళ్ళు వచ్చాక ముందు పూజ చేయించాలి. ఆ తర్వాత మన ఇంట్లో పని వాళ్ళందరికీ బట్టలు పంచాలి. ఆ తర్వాత మనందరం కలిసి హోలీ ఆడదాం, సరేనా? అలాగే అత్తయ్య. సరేమ్మా.
ఏంటదినా ఇలా కుట్టావు? అంతా పాడు చేసావేంటి? రాకపోతే రాదు అని చెప్పాలి కదా. ఏమైంది నేహ? చూడమ్మా వదిన ఎలా కుట్టిందో. అవ్వా, నీకు వంటే కాదు ఇలాంటి పనులు కూడా రావా? సునంద, వాళ్ళ నాన్న దాన్ని చాలా గారాబంగా పెంచాడు. ఏ పనులు నేర్చుకోకుండానే ఇలా అత్తింట్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. నేహా, నీకైనా బుద్ధి ఉండాలి కదా. వంట చెడగొట్టిన విషయం తెలిసి కూడా ఇలాంటి పనులు ప్రియాకి అప్పచెప్పకూడదని నీకు తెలీదా? మీరు సైలెంట్ గా ఉన్నారేంటి మావయ్య? మీరేమి అన్నారా నన్ను? దీంట్లో అనడానికేముందమ్మా? సర్దుకుని పోతే తీరిపోయే చిన్న సమస్య కోసం ఎందుకమ్మా ఈ గొడవ? నీకు రాకపోతే నేర్పించాలి, అంతేగాని ఈ మాట్లాడడం ఎందుకు? నాకు రాక ఇలా కుట్టలేదు మావయ్య, కావాలనే ఇలా చేశాను. కావాలనే ఇలా కుట్టావా? ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేసి నాకు ఈ పని అప్పగించావు, అందుకు. నేనేం మోసం చేశాను? ముఖ్యమైన నోట్స్ రాసుకోవాలని నాతో చెప్పావు. నేను సూది దారం తీసుకోవడం కోసం నీ రూమ్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు చాలా రిలాక్స్డ్ గా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ కైలాష్ గారు, మీ వెల్కమ్ తో మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. కొత్తగా పెళ్ళైన జంటకి ఆ మాత్రం స్వాగతం పలకకపోతే ఎలా జెంటిల్మెన్? మీ అభిమానం వెలకట్టలేనిది జహాపన. అందరినీ స్వచ్ఛమైన మనసుతో ఆదరిస్తారు. మీ బావగారి మనసు స్వచ్ఛమైంది కాబట్టే, అత్తయ్య గారు గొప్ప మనిషి కాబట్టే అత్తయ్య గారి ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రియా. అందుకోండి రాధిక గారు, ప్రేమగా మీకోసం ప్రేమకు ప్రతిరూపమైన బహుమానాన్ని తెచ్చాను. కైలాషు రాధిక గారు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు కాబట్టి అందుకు తగిన బహుమతి ఇది. మీరిద్దరు కలిసి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ జెంటిల్మెన్. వెరీ నైస్, థ్యాంక్ యూ జెంటిల్మెన్. రాధిక గారు, ప్రేమను ప్రతిబింబించే ఈ బహుమతి ఎలా ఉందో మీరు చెప్పనే లేదు. చెప్పక్క, ఎలా ఉంది? బాగుంది.
జహాపన ముందు మీతోనే హోలీ మొదలవ్వాలి. మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి ముందు రంగు పోయండి. ఏ బిడ్డకైనా మొదటి ప్రేమ ఇష్టం అమ్మే ప్రియ. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. పెళ్ళయ్యాక కూడా నా బిడ్డకి నా మీద ప్రేమ అలాగే ఉంది, గౌరవం కూడా అలాగే ఉంది. అమ్మని బాగా చూసుకునే వాళ్ళే భార్యని కూడా బాగా చూసుకోగలరత్తయ్య. చెప్పరా, చెప్పు. రై ఎవడ్రా నువ్వు? చెప్పు, చెప్తాను. చెప్పు. నేను రాధిక ఫ్రెండ్ని. రాధిక ఫ్రెండ్వే అయితే యాసిడ్ బాటిల్ పట్టుకుని రావాల్సిన అవసరం ఏముందిరా? నేను రాధికను ప్రేమించాను. అమర్ విషయం బయట పెడతాడేమో. కానీ రాధిక మాత్రం ఆగిపోయావేంట్రా? చెప్పరా. రాధిక నన్ను కొట్టింది, అందుకే రాధిక మొహం మీద యాసిడ్ పోద్దాం అనుకున్నాను. రే, నీకెంత ధైర్యం ఉంటే నా కోడల మీద యాసిడ్ పోయాలని చూస్తారా? వీడినిప్పుడే పోలీసులకు పట్టిస్తాను. ఆ ఫోన్ ఇవ్వండి. వాడు పారిపోయినా సరే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. కైలాష్ గారు, వాడిని వదిలేయండి. మీరు పెట్టిన భయానికి ఇంక వాడు నా జోలికి రాడు.
ఎందుకు అనవసరంగా వాడి భవిష్యత్తు నాశనం చేయడం? శ్రీధర్ని అరెస్ట్ చేస్తే మన నిజం తెలుస్తుందేమోనన్న భయంతో భలే కవర్ చేస్తున్నావు రాధిక. అమ్మో రాధిక, ఏమో అనుకున్నాను. పెళ్లికి ముందు అబ్బాయితో నీకో ప్రేమ కథ ఉందన్నమాట. ఏయ్ అలివేణి, మతి లేకుండా మాట్లాడుకో. వాడు మాత్రమే రాధికని ప్రేమించాడు, రాధిక వాడిని ప్రేమించలేదు. నీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇదిగోండి, ఈ గాజులు తొడగండి. నేను గాజులు నీకు తొడగాల? ఈ తాళి కట్టింది మీరు కాబట్టి ఈ గాజులు మీరే తొడగాలి. అనవసరంగా ఓవరాక్షన్ చేసి ఇరుక్కుపోయాను. ఏంటండి ఆడోళ్ళలాగా మీలో మీరే సనుక్కుంటున్నారు? తొడగండి, తొడగండి. గాజులు బాగున్నాయండి? బాగున్నాయి. అత్తయ్య గారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అవును ప్రియా, ఆ రోజు నేను మీ ఇంట్లో మీ అక్కకి గిఫ్ట్ ఇచ్చాను కదా, అదెలా ఉంది? మీ అక్కకి నచ్చిందా? నువ్వు అసలు ఆ గిఫ్ట్ చూసావా? లేదండి, నేను చూడలేదు. ఎలా ఉందని కూడా అక్కని అడగలేదు. భలే దాని ప్రియా, నేనెంతో అభిమానంతో మీ అక్కకి ఆ గిఫ్ట్ ఇచ్చాను. నువ్వు ఒకసారి ఆ గిఫ్ట్ చూడు, నచ్చిందో లేదో మీ అక్కని అడుగు. ఇప్పుడు ఎందుకండి, రేపు ఉదయం వెళ్ళి అడుగుతాను. లేదు ప్రియా, లేదు. నేను ఆ గిఫ్ట్ ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. అప్పుడంటే ఏమో, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా. సారీ జెంటిల్మెన్, పని ఒత్తిడిలో ఆ సంగతి మర్చిపోయాను. నాకెందుకో డౌట్ గా ఉంది. ఇంతకీ మీరైనా చూసారా లేదా రాధిక గారు? ఇంకా లేదు. అభిమానంతో ఇచ్చే బహుమానం వెలకట్టలేనిది రాధిక గారు. అది మీకు ఐ మీన్ మీ జంటకి ఇవ్వడానికి చాలా ప్రయాసపడి ప్రత్యేకంగా తీసుకొచ్చాను. ఇంతదాకా మీరు చూడకపోవడం చాలా అన్యాయం రాధిక గారు. ప్రత్యేకించి తీసుకున్నారంటే గ్యారంటీగా చాలా బాగుంటుంది. అందరం కలిసి ఒకేసారి చేసి థ్రిల్ అవుదాం. అక్క, గిఫ్ట్ ఎక్కడుంది? నేను వెళ్ళి తీసుకొస్తాను. నిన్ను అడ్డంగా బుక్ చేశాను రాధిక, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. చెప్పక్క, గిఫ్ట్ ఎక్కడ పెట్టావు? నేను వెళ్ళి తీసుకొస్తాను.
అక్క అక్క, నీకు అభ్యంతరం లేకపోతే మా శ్రీవారి ఇచ్చిన గిఫ్ట్ నేనే ఓపెన్ చేస్తాను. రాధిక గారు, మీ చెల్లెల ఆశ పడుతుంది, ఇవ్వచ్చు కదా. నేనిచ్చిన బహుమానం చూసి మీరు కైలాష్ గారు సర్ప్రైజ్ అవుతారన్న గట్టి నమ్మకం నాకుంది. జెంటిల్మెన్ ఇంతలా చెప్తున్నాడంటే ఎప్పుడెప్పుడు గిఫ్ట్ చూద్దామా అని నాకు ఎగ్జైటింగ్ గా ఉంది. ఓపెన్ చేయి. థ్యాంక్ యూ బావ గారు. అక్క లేవు. ఏయ్, ఏం చేస్తున్నావు? మిమ్మల్ని అనుసరిస్తున్నాను శ్రీవారు. నన్ను అనుసరించడం చాలా కష్టం. ఛాలెంజ్లో గెలవటం ఈ ప్రియకి చాలా ఇష్టం. ఓహో, అవునా? ఖచ్చితంగా. అయితే నేను చెప్పినట్టు చేసి గెలువు చూద్దాం. చెప్పండి, గెలిచి చూపిస్తాను. ఓ అవునా? రెండు చేతులు ఇలా చాపి తర్వాత నీ కుడి మోకాల మీద ఎడంకాలు పెట్టి నేను 5 లెక్క పెట్టే వరకు నువ్వు ఇలాగే నించోవాలి. ఇంతేనా? 5 25 లెక్క పెట్టుకోండి. అలా ఒక్కగా నిలబడి గెలుస్తాను. ఓ 5 చాలే. ఓకే, ఒక నిమిషం శ్రీవారు. రెడీనా? పొజిషన్ 1 2 3 4. శ్రీవారు, నాకు అనాలి అనిపించినప్పుడు అంటాను. ఇది అన్యాయం. నేను ఇంత టైంలోనే 5 లెక్క పెడతానని నీతో చెప్పలేదుగా. పోనీ ఎప్పుడు అంటారో చెప్పండి. ఏమో, 5 నిమిషాలు అవ్వచ్చు, 50 నిమిషాలు అవ్వచ్చు, ఈ రోజంతా కూడా కావచ్చు. నాకు అనాలనిపించినప్పుడు అంటాను. స్త్రీ జాతిపై జరుగుతున్న ఈ అమానుషాన్ని నేను ఖండిస్తున్నాను. నువ్వు కాలు కింద పెట్టావంటే గేమ్ లోంచి అవుట్ అయినట్టే లెక్క. కాబట్టి నేను చెప్పేంత వరకు నువ్వు అలాగే ఉండాలి, లేదంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. ఓకేనా?